చాలా వీక్స్ తర్వాత పెడుతున్నాను. సారీ, మాది చెట్టు పడిపోయిందని చెప్పానుగా. ఎలా పడిపోయింది, ఏం పడిపోయిందని ఒక వీడియో మీకు ముందుగానే వచ్చింది. ఇది సెకండ్ వీడియో అనమాట. మొత్తం టాప్ టు బాటమ్ గుడి మొత్తం సైడ్కి కూలిపోయింది. కానీ హనుమంతుని స్వామికి ఒక్క గీత కాబట్టి ఒక్క గీత అంటే కూడా పడలేదు. వెనకాల నుంచి చెట్టు, వెనకాల ఉన్నది స్వామికి ఉన్న కంచె అంతా పోయింది. ఇది నైట్ టైం వీడియో తీయడానికి వచ్చాను నేను. ఆల్మోస్ట్ అంతా కవర్ చేద్దామని ట్రై చేశాను. ఆ ట్రాఫిక్ జామ్లో కరెక్ట్ మాకు 2 days వరకు కరెంట్ లేకుండే. మేము అసలు అనుకోలేము అది ఇంత అలా అవుతుందని, ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేము మేము. సో ఇది ఒక్కటే కాదు, చాలా వీడియోస్ ఉన్నాయి. అదిగో చూడండి, ఫోటో చూడండి. ఇప్పుడు చెట్టు పడిపోయిన రోజు వీడియో అనమాట. ఇది నేను యాడ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. ఇది ఈరోజు చెట్టు కొట్టేపిస్తాను. ఎందుకంటే చెట్టు కొట్టడానికి ఇంకొక రీజన్ ఉంది. ఇప్పుడు ఈ చెట్టు పడింది కాబట్టి ఏం ప్రాణ నష్టం ఏం జరగలేదు. నెక్స్ట్ టైం ఏం జరుగుతుందేమో అని ఇలా మేము చెట్టు కొట్టేపడం జరుగుతుంది. కానీ దానికి మించి వేరే ఆలోచన ఏం లేదు. ఇది ఇలా అవుతుందని అనుకున్నాం కాబట్టి చెట్టు కొట్టేపించాం. ఈ చెట్టు కూడా సో ఆల్మోస్ట్ ఆ గోడ రాయాలన్నీ పీకేసాను. చూడండి ఎన్ని కట్టలు పడినాయో. అక్కడ పై నుంచి ఒకతను కూర్చొని మార్నింగ్ నుంచి చెట్టు కట్ చేస్తున్నాడు. అది తెగుతూనే లేదు. దాని ఫోటో ఒకటి ఉంది, మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, అటుపక్క వేపాకు చెట్టు కూడా ఉంది. దాన్ని కూడా కొంచెం తీయాలన్నారు. సో ఇటుపక్క ఈ చెట్టు ఆల్మోస్ట్ ఇంకా 2 కొమ్మలు ఉన్నాయి, చాలా గట్టి కొమ్మలు. అవి పడలేవు. అవి పడితే ఇంకా అంతే. ఇది పడినప్పుడైతే గోడ మొత్తమే కూలిపోయిందండి. సగం గోడ మొత్తమే కూలిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ వర్క్ అంతా అయిపోతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. బాయ్ గైస్.